చూడంగానే ఒక థ్రిల్లర్ మూవీకి సంబంధించిన పిక్చర్ ఇమేజ్ ప్రోమో వస్తుంది చూసారా, ఆ టైప్లో పంపించారు. ఏంటండి ఆ సీక్రెట్ ఏంటి? ఆ 28 కెమెరాల సీక్రెట్ ఏంటో చెప్తారా? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి శుభోదయం సరీసులు. ఎందుకంటే ఇది పంపించినటువంటి ఫోటో అది జ్యోతి గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు. ఇందులో ఎక్కడ అబద్ధం లేదు. అందుకే ఆ ఫోటో డైరెక్ట్ గా మీకు షేర్ చేశాను. ఎందుకంటే ఒక దళిత మహిళను మరి ట్రాప్ లో తీసుకుని, ఆల్రెడీ ఆవిడికి ఒక అమ్మాయి ఉంది, పెళ్ళయింది, ఈయన మంత్రిగా ఉన్నారు. ఇది 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తతంగం. జనసేన వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, వైసీపీ వాళ్ళు కూడా తెలుసు. కానీ వైసీపీ మేడం గారు ఇందాక మాట్లాడుతూ మహాన్యూస్ చెత్త ఛానల్, ఎల్లో మీడియా, ఇంక ఇది వైసీపీ నాయకులు వదిలేయాలి. మహాన్యూస్ చెత్త ఛానల్లో, లేకపోతే ఇది ఎల్లో మీడియా, ఇది 99 పవన్ కళ్యాణ్ది, ఈ మాటలో వైసీపీ నాయకులు వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా సాక్షి మీడియా ఉంది. ఇదే దళిత మహిళకు వాళ్ళ ఈ టీడీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జరిగితే మెయిన్ హెడ్డింగ్ పేపర్లో రాస్తారు. కానీ ఎక్కడా కూడా ఏ మూలని కూడా ఈ దళిత మహిళలకు ఈ మాజీ మంత్రి గారు చేసినటువంటి అన్యాయాన్ని ఎక్కడా కూడా ఏ రోజు రాయలేదు, ఏ రోజు వాళ్ళ సాక్షి మీడియాలో చూపలేదు. ఎవరి ఛానల్ ఇది? మరి ఎవరిని ప్రోత్సహిస్తుంది? ఎవరికో ఛానల్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 7 ఛానల్స్ పెట్టుకోలేదు, లేకపోతే బీజేపీ ప్రతినిధిగా ఛానల్ పెట్టుకోలేదు. మరి ఈ విధమైనటువంటి ఎంతసేపు కూడా ఎల్లో మీడియా మీడియాని మనం మీడియా ద్వారా ప్రజలకు మంచి చెప్పాల్సినటువంటి పోయి ఎంతసేపు కూడా ఛానల్స్ ని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. అందుకని వైసీపీ వాళ్ళు ఆ విధంగా ప్రజలను ప్రోత్సహిస్తే, దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని చెప్తే మేము ఈ రోజు ఖచ్చితంగా నేను శభాస్ అనేవాడిని. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ చెత్త ట్రాఫిక్ కంటే ఇందాక వారన్నట్టు రామ్ గారు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు ఆయన కూడా కాకినాడ పరిసర ప్రాంతాలే కాబట్టి నాకంటే ఎక్కువ సమాచారాన్ని ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వకపోవడం అనేది నేను ఇక్కడ కూడా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక దళిత మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని, రోడ్డు ఎక్కుతున్నటువంటి అన్యాయాన్ని, ఎస్పీకి కలిసినటువంటి సందర్భాన్ని మరి రామ్ గారి నోటీసులో లేదనుకోవడం నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక దళితుడిగా, ఎందుకంటే ఆవిడికి ఆల్రెడీ బెడ్ ఉండి ఈ వీరి చేత మోసగించబడి ఆ మొదటి భర్తకు విడాకులు పిలిపించబడి అటువంటి విల్లాను అక్కడ కట్టి అందులో 4-5 కార్లు ఉంటాయి. ఆ 4 కార్లు కూడా ఆవిడకి ఎలా వచ్చాయి? వీటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు అయితే మాత్రం ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కట్టాలి. ఎందుకంటే ఈ రోజు ఆవిడ బయటకు వచ్చింది కాబట్టి, నాకు అన్యాయం జరిగింది అంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఆధారాలతో కూడినటువంటి విషయాలు, ఎక్కడో కూడా అబద్ధాలు కాదు. కాకినాడ పట్టణం అంతా కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలు. కానీ ఆయన బియ్యం కుంభకోణాన్ని పక్కకు డైవర్ట్ చేయడం కోసం, ఆయన ఎవరెవరితో లింకులు ఉన్నాయో పక్కకు డైవర్ట్ చేయడం కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిట్ట కాబట్టి మరి ఒక్కొక్క విషయాన్ని ఆయన ఈ విధమైనటువంటి వెలుగులోకి ఆయనే తెస్తున్నాడేమో అన్నటువంటి అనుమానం కూడా ఈ రోజు నాకు కలుగుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట అని చెప్పేసి మీకు సత్యనారాయణ గారు వైసీపీ యొక్క తీరుని, వాళ్ళ యొక్క ఏంటి, వాళ్ళ పాదయాత్రలు చేసుకోవడానికి వయసులు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఉద్యమం చేయడానికి ఏదో ఉంది అంటే ఈ పాదయాత్రలు చేసి ఏం చేశారు సార్? ఎంతమంది సమస్యలు తెలుసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎక్కడ ఖాళీగా భూములు ఉన్నాయి, ఋషికొండ ఎక్కడ ఉంది, లేకపోతే శ్రీకాకుళంలో గనులు ఎక్కడ ఉన్నాయి, రంగురాళ్ళు యొక్క తవ్వకాలు ఎక్కడ ఉన్నాయి, ఇవి ఆయన పాదయాత్రలో నోట్ చేసుకున్నటువంటి విషయాలు తప్ప ప్రజా సమస్యలు ఆయన నోట్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా ప్యాలెస్ లో 5 సంవత్సరాలు జైలు గోడల మధ్య అలవాటైపోయినట్టుగా 18 నెలల జైల్లో ఉన్నట్టు కదా, అలాగే అలవాటైపోయినట్టుగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ ప్యాలెస్ లోనే 4 సంవత్సరాలు ఉండిపోయి 5 సంవత్సరాలు కాలయాపన చేసినటువంటి, బట్టల్లో కుర్తో కాలయాపన చేసినట్టు వైనం. కంపెనీలు పోతున్నా ఒక కంపెనీ తెద్దామని లేకుండా ఒక కంపెనీ తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇద్దామని చెప్పకుండా ఈయన చేసినటువంటి ప్యాలెస్ పాలన ఏదైతే ఉందో అది ప్రజలంతా చూసి 11 చేశారు పెట్టారు. మరి ఇటువంటి ఆయన అవన్నీ చేశాడు కాబట్టి 11కి కన్ఫైన్ అయిపోయారు. నేనేది మీరు ఆల్రెడీ 60 డేస్ అయిపోయింది, ఇంక హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్. మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, చర్చించారు, అలాగే రాష్ట్రంలో నూతన పారిశ్రామిక
విధానం తీసుకొస్తాం. సార్ నిన్న ఒక్క నిమిషం అండి. సార్ నిన్న కాక మొన్న ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిలు రిలీజ్ చేశారు సార్ సత్యనారాయణ గారు. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం వినండి. అయితే సీరియస్ గా గారు మీరు వినాలి. సత్యనారాయణ గారు మీరు వినాలి. సరైన దృష్టి చంద్రబాబు నాయుడు పెట్టకపోతే అమరావతి క్లీన్ చేయడానికి సరిపోతుంది. 4 సంవత్సరాలు అంత చెత్త పెంచారు అక్కడ. ఏమండి, సీరియస్ కరప్షన్ ఎలిగేషన్స్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఎర్రచందనం స్మగ్లర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు వదిలేశారు? అంటే వాళ్ళు మీరు కూడా అండర్స్టాండింగ్ మధ్య నడిచిపోతుందా? మీకు ప్రతిపక్షానికి మధ్య, అంటే ప్రతిపక్షం లేదనుకోండి మీ దృష్టిలో, అండర్స్టాండింగ్. నేను చెప్తున్నానండి, నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా సాధించారు బియ్యం కుంభకోణాన్ని. అక్కడ ఏం జరిగింది, రేషన్ బియ్యం అక్కడికి ఎంత వచ్చింది, వీళ్ళ ప్లాస్టిక్ బియ్యం కూడా తయారు చేశారు, ఆ కుంభకోణం కూడా ఉంది అక్కడ. ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకి సంజాయిషి చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రోజు నేనే చెప్తున్నాను డైరెక్ట్ గా మా మనోహర్ గారి మీద ఉంది. ఎందుకంటే ఆయన ఫస్ట్ వెళ్ళి జస్ట్ అలాగా గెలికినట్టుగా గెలికేసి వదిలేశాడు. నేను కూడా ఆయన వచ్చారు ఇక్కడ వచ్చే ముందు కంటే ఆ సమస్య మీద మరోసారి ప్రయత్నించైతే ప్రజలు ఖచ్చితంగా దాని మీద హర్షధ్వనాలు వెలుగుచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే చాలా అండి, బియ్యం కుంభకోణం వేరు, అక్కడ ప్లాస్టిక్ బియ్యం తయారీ చేసినటువంటి కుంభకోణం, ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి ఇటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పాను కదా నీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే తెలియనప్పుడు నేను చెప్పాను. జ్యోతి గారు ఆయన సెకండ్ భార్య అని చెప్పుకున్నటువంటి జ్యోతి గారు ఖచ్చితంగా, ఎందుకంటే సెకండ్ భార్య ఎందుకంటే చెప్తున్నా ఖచ్చితంగా అయిన వాస్తవాలు. ద్వారంపూడి చంద్రబాబు రెడ్డి గారు పిల్లోడు పుట్టడం కోసం, అతనికి వారసులు లేడు, పిల్లోడు పుట్టడం కోసం ఆమె గర్భవతి అయిన తర్వాత స్కానింగ్ చేసినటువంటి రిపోర్టులన్నీ మరి ఇందాక ఎవరైతే జనసేన నేత ఉన్నారో వాళ్ళని చేసినటువంటి ఆరోపణలు వాస్తవాలు సార్. సింహాచలం మెట్లకి దర్శనం చేసుకున్నాడు వారసుడు పుట్టాలని దొంగ స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ లో మగబిడ్డని తేలిన తర్వాతే ఈయన అక్కడ వెళ్ళినటువంటి బర్త్డేలు సెల్ఫీలు నాయకులందరూ కూడా సెకండ్ పాయింట్ కింద ద్వారంపూడి చంద్రశేఖర్ విషయం వెళ్తుంటే పాపం ఫస్ట్ ఫ్యామిలీ తిరగబడింది. ఓహో, పాలిటిక్స్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. మరి రేపొద్దున సంపాదన అంతా కూడా ఆవిడ దృష్టి పెడితే మా పరిస్థితి ఏంటనే పరిస్థితిలోనే గత మన జరిగినటువంటి శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ ఆ ఇద్దరు నాయకులకి జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చాయి. కాబట్టి ఇదంతా కూడా చదువుమనగాలంటే డైరెక్ట్ గా మనోహర్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క బియ్యం కుంభకోణం మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఉంది. మరిన్ని విషయాలు మరి రామ్ గారు కూడా చెప్పాల్సిన పరిస్థితి. స్థానిక కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మరి ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని కూడా జరిగాయి అని చెప్పి కూడా సుజాత గారు ఎన్నో పెట్టి మానేయండి అమ్మా, ఎందుకంటే మీరు అధికారం కోల్పోయారు. ప్రజలు ఏ మ్యాండేట్ ఇచ్చారో మీకు తెలుసు, 11తో సరిపెట్టారు. కానీ మీరు 11 కంటే మళ్ళీ దిగజారిపోకుండా ప్రతిపక్ష హోదాన్ని కనీసం సాధించడానికి, నష్టమైన ప్రతిపక్ష హోదాన్ని సాధించడానికి ట్రై చేయండి. మీరు వదిలేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. 3 రాజధానులు కూడా పక్కన పడేయాలి. మీరంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అన్నది కృష్ణాదేవి గారు ఇంత తిరగడానికి వయసు ఉంది, లేకపోతే పాదయాత్ర చేయడానికి వయసు ఉంది. పాదయాత్ర కాలం చెల్లిపోయే ఇప్పుడు కుల రాజకీయాలు బయటకు వచ్చాయి. ఎవరు కులానికి ఏం చేశారని చూస్తున్నారు, ఏ కులానికి మనం ఏ పదవి ఇచ్చామని చెప్పి చూస్తున్నారు. ఇవన్నీ కూడా కుల రాజకీయాల్లో ఉన్నటువంటి సందర్భాలు ఎంత మీరు జాతీయవాదాన్ని తీసుకురావాల్సినట్టు అవసరం ఉందో, ఎంత సమైక్యవాదాన్ని మీరు తీసుకురావాల్సినట్టు అవసరం ఉందో ఆలోచించుకోవాలి వైసీపీ వాళ్ళు. అంతేగాని అని చెప్పి కూడా ఈ పదాలు వాడకూడదు. ప్రజాస్వామ్యంలో మనం ప్రతి వాళ్ళని గౌరవించాలి. రైట్, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు ఆయన రివీల్ చేశారు. రాజావు గారు నన్ను ఏదో మాట్లాడాలన్నారు ఆయన. రైట్, మీరు పరిసర ప్రాంతాల్లో వ్యక్తి కాబట్టి ఒక దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని